కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథంలో వెళ్ళి అర్జునుడిని పిలిచి, అర్జున నీ సామాను ఏముందో తీసుకుని కిందకి దిగిపో అన్నాడు. దిగిపోయాడు. దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏం బావా అన్నాడు. చెప్తానులే వెళ్ళి అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. హనుమని పిలిచి మీరు ఇంకా నిష్క్రమించండి అన్నాడు. హనుమ వెళ్ళిపోయారు. ఒక్కసారి రథంలోంచి కుప్పించి ఒక్క దూకంత దూరం దూకాడు. ఆయన రథంలోంచి దూకేశాడు. భగ్గున కాలిపోయింది రథం. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. బావా అదేమిటి రథం అలా కాలిపోయింది అన్నాడు. ఎప్పుడో కాలిపోయింది, ఇప్పుడు ఏమిటి? నీ గురువు ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన దివ్యమైన అస్త్రముల దాటికి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని రథాన్ని ఆపాను నేనుండి. ఇప్పుడు కురుక్షేత్రం అయిపోయింది కనుక నేను దూకేసి రథం కాలిపోవడానికి అనుమతించాను, నిన్ను క్షేమంగా చూశాన్నాడు. మహానుభావులు. ఆయనే లేకపోతే అసలు నిజంగా పాండవులు ఎక్కడ నిలబడగలరా యుద్ధంలో? ఎంతటి దయాళువై ఎన్ని సందర్భాలలో ఆ పాండవుల్ని హక్కున చేర్చుకుని కాపాడుకున్నాడు. ఎన్ని విషయాలలో అలివి మీరినటువంటి మాటలు మాట్లాడి అక్కరలేని విషయాల జోలికెళ్ళి అర్జునుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. సైంధవుడి విషయంలో తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానన్నాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? తన గాంధీవాన్ని ఎవరు తిడితే వాళ్ళని చంపేస్తానన్నాడు. ధర్మరాజు గారు పొరపాటున అర్జునుడి గాంధీవాన్ని నిందించాడని, నా గాంధీవాన్ని నిందించిన వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, ధర్మరాజుని చంపేస్తానన్నాడు. ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఎందుకు? ఎలా ఈ సమస్య నుంచి పైకి రావడం? నేనన్నా చచ్చిపోవాలి, ధర్మరాజునన్నా చంపేయాలన్నాడు. ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా ఇంకా యుద్ధం ఎందుకు? అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి, పెద్దవాళ్ళని చంపేయక్కర్లేదు, పెద్దవాళ్ళని వాళ్ళ ఎదురుగుండా నింద చేసినా, వాళ్ళ చాట్న నింద చేసినా వాళ్ళని చంపిన పాపమే వేస్తారు. కాబట్టి మీ అన్నయ్యని నిందించన్నాడు. ధర్మరాజును పట్టుకుని నిందించాడు. ఇప్పుడు చంపేసినట్టే పద అన్నాడు. అంతటి ధర్మాత్ముణ్ణి మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. అమ్మ నాయనోయ్ మళ్ళీ చచ్చిపోతానంటే మా అన్నయ్యని తిట్టాను, ఇంకెందుకు చచ్చిపోతానన్నాడు. ఓ పని చేయి, తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టే, అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకో, నువ్వు చచ్చిపోయినట్టే అన్నాడు. అప్పుడు తనని తాను పొగుడుకున్నాడు, అప్పుడు బతికాడు. ఇన్ని సందర్భాలలో మీరు మహాభారతం చదివితే కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి నిలబడ్డారు పాండవులు. సైంధవుడి విషయంలో రేపు సాయంకాలం సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఉన్నవాడు ద్రోణుడు, మహానుభావుడు, గురువు. ఆ గురువుగారు అద్భుత వ్యూహం రచించేశాడు. ఎంత వెనక్కి పెట్టాడంటే సైంధవుణ్ణి, అసలు సైంధవుడు ఉన్న దరిదాపులకి సూర్యాస్తమయం వేళకి అర్జునుడు వెళ్ళలేదు. అంత పెద్ద వ్యూహరచన చేశాడు. దాన్ని భేదించలేకపోయాడు అర్జునుడు. అయిపోయింది, సూర్యాస్తమయానికి వేళ అయిపోయింది. అది అయిపోయిందా అర్జునుడు శరీరం విడిచిపెట్టేయాలి. సైంధవుణ్ణన్నా చంపుతాను, నేనన్నా చితిలో ప్రవేశిస్తానన్నాడు. వెంటనే అర్జునుణ్ణి రక్షించడం కోసమని ఒక మాయామేఘాన్ని సృష్టించి సూర్యుడికి అడ్డుపెట్టాడు. సూర్యాస్తమయం అయిపోయింది అని ఎవరో కేకేశారు. అంతే, అమ్మయ్యా అయిందా అని సైంధవుడు తలెత్తి చూశాడు పైకి. వెంటనే మేఘాన్ని పక్కకి తీసి, అడిగో కనపడుతున్నాడు, కొట్టే సైంధవుడిని అన్నాడు. బాణం వేసి కొట్టాడు, తల తెగిపోయింది. ఆ తల ఎవరు కొట్టాడో వాడు చచ్చిపోతాడు, వాడి తల 1000 వక్కలైపోతుంది, నీ తల తెగిపోతుంది. అందుకని కింద పడకుండా బంతులాడు పాశుపతాస్త్రంతో అన్నాడు. పాశుపతాస్త్రం వేసి బంతులు ఆడుతూనే ఉన్నాడు. అలాగా ఎంతసేపు బంతులాడినిలా ఈ తలకాయతో ఎప్పుడు కింద పడాలన్నాడు. అది పాశుపతాస్త్రం కనుక సంకల్పం చేసి హిమాలయ పర్వతాలలో ఇతనిడి కన్న తండ్రి తపస్సు చేస్తున్నాడు, అతని ఒళ్ళో పడేటట్టు కొట్టన్నాడు. ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. ఆయన తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడింది తల. కళ్ళు తెరిచి చూశాడు, తల ఒకటే ఉంది. తలని కింద పడేశాడు. ఎవడు తల కింద పడేటట్టుగా కొడతాడో వాడి తల 1000 వక్కలవుతుంది, తండ్రి తల 1000 వక్కలైపోయింది. ఎందుకు అలా అయిందని అడిగాడు అర్జునుడు. వాడి తండ్రి, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, వీడి తల తెంపేటటువంటి వాడొకడు పుడతాడు అని. తండ్రి కొడుకు మీద వ్యామోహంతో ఒక మాట అన్నాడు, ఎవడు వీడి తల తెంపుతాడో వాడి తల 1000 వక్కలైపోతుందన్నాడు. కాబట్టి నువ్వు తెంపేస్తే, నువ్వు పడగొట్టేస్తే ఆ తలని, నీ తల 1000 వక్కలైపోతుంది. శాపం ఇచ్చిన వాడే కింద పారేస్తే వాడి తల 1000 వక్కలైపోతుంది, అది వాడి ఒళ్ళో పడెట్టుకోవటమన్నాను అన్నాడు. నిజంగా మహానుభావుడు, త్రికాల వీధి కనుక, అన్ని తెలిసున్నవాడు కనుక, పరమ భక్తికి వశుడైపోయినవాడు కనుక, ఆ భక్తికి వశుడై సర్వకాలముల యందు పాండవులను ఆదుకున్నాడు కనుక, దాని వలన పాండవులు మహాభారతంలో రక్షింపబడ్డారు తప్ప
లేకపోతే ఆయన భక్తపరతంత్రుడు కాకపోతే, భక్తికి కట్టబడ్డవాడు కాకపోతే అసలు మహాభారత యుద్ధంలో అంత పెద్ద కౌరవ సైన్యం యొక్క పీచ మణచడం అంత తేలికైనటువంటి పనే.